Yo, welcome back to survey number 301. 9th May 2017 301 Diaries లో ది ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది, డార్లింగ్ దాస్ రోస్ట్. ఇప్పుడు మీకు ఆ వీడియో కనిపించదు ఎందుకంటే డిలీట్ చేశాను. ఎందుకు డిలీట్ చేశానంటే ఆ వీడియో నేను ఇంగ్లీష్ లో మాట్లాడాను అనమాట. ఐ మేడ్ అ రోస్ట్ వీడియో ఇన్ ఇంగ్లీష్ ఆన్ డార్లింగ్ దాస్. ఊహించుకుంటేనే క్రింజ్ వస్తుంది. అక్కడ నుండి స్టార్ట్ అయింది మన 301 Diaries లెగసీ. అండ్ యాజ్ ఆఫ్ 9th May 2025 ఇట్ హ్యాస్ బీన్ 8 years. చాలా షార్ట్ ఫిల్మ్స్ ని రోస్ట్ చేసాం, టిక్ టాకర్స్ ని రోస్ట్ చేసాం, ర్యాప్ సాంగ్స్ ని రోస్ట్ చేసాం, అండ్ మధ్య మధ్యలో స్కెచ్ కామెడీస్ కూడా చేసాం. అప్పటి నుండి ఇప్పటికి మా సబ్స్ కౌంట్ పెరిగింది, మా కాంటెంట్ లో క్వాలిటీ పెరిగింది, రెస్పాన్సిబిలిటీ పెరిగింది, అండ్ దానికి తగ్గట్టు టెన్షన్స్ కూడా పెరిగాయి. కానీ అప్పుడప్పుడు ఆ పాత రోజులు అప్పట్లో మాకు వెబ్ క్యామ్స్, ట్రైపాడ్స్ ఏమి ఉండేవి కాదు. అదిగో ఆ బుక్స్ ఉన్నాయే, ఆ బుక్స్ ని ఇట్లా స్టాక్ చేసి దాని మీద కెమెరా సపోర్ట్ పెట్టుకుని రికార్డ్ చేసుకునేటోళ్ళం వీడియోస్. మేము మంచి ల్యాప్టాప్ కూడా ఉండేది కాదు, ఊరికే హ్యాంగ్ అయ్యేది. అండ్ కొన్నిసార్లు అయితే సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోయి మా కష్టం అంతా మడ్డగుడిచిపోయేది. అంటే క్రాక్డ్ సాఫ్ట్వేర్ వాడితే అలానే ఉంటది అనుకోండి. ఆ రోజులు అప్పుడప్పుడు గుర్తొచ్చి మంచి ఫీల్ వచ్చేది మాకు. అండ్ ఈ ఫీల్ కి ఈ కొన్ని పేజెస్ కూడా యాడ్ చేసింది. ఎందుకంటే వీళ్ళు మనం నాస్టాల్జియా ఫీల్ అయ్యేలా టిక్ టాకర్స్ వి పాత రీల్స్ ని రిలీజ్ చేశారు. సో ఐ థాట్ వై నాట్ మనం అందరం కలిసి కాసేపు నాస్టాల్జియా ఫీల్ అవుదామని. సూపర్ రా, క్లైమేట్, గాలి. ఏముందిరా బ్రేకప్. వీడి పేరు ప్రాషు బేబీ అని పెట్టుకుని ప్రతి వీడియోలో బేబీలా ఏడ్చేటోడు. ఎందుకో ఎర్రిప్పుకోడు. బ్రేకప్ అయింది కాబట్టి వెదర్ బాగుంది అంటాడు. ఏంట్రా వీడు, ఎవడ్రా వీడు? వీడికి అయ్యా రీల్ కి బ్రేకప్ అయ్యేది. అండ్ ప్రతి రీల్ లో ఒకటే మాటని రకరకాలుగా చెప్పేటోడు. అండ్ లాస్ట్ లో ఆ స్లో మోషన్ క్రయింగ్ సీన్ విత్ ఎక్స్ట్రా డిప్రెసింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అప్పట్లో అవి చూసి ట్యూమర్లు వచ్చేవి అందరికి. బాబోయ్, వీలైతే నాకు ఇంత విషయం ఇయ్యు, లేదా నీ జ్ఞాపకాలను నువ్వు తీసుకోబో. అంతేగాని ప్రేమించిన పాపానికి రోజు గుర్తుకొచ్చి ఏడిపించాలా? ఒరే, వచ్చి జ్ఞాపకాలు పట్టుకెళ్ళమని అంటావేంట్రా? అవేమైనా గుత్తొంకాయలరా పట్టుకెళ్ళడానికి? పోనీ జ్ఞాపకాలు ఏమైనా నాఫ్తలిన్ బాల్సారా ఆవిరైపోవడానికి? అవి గుర్తుకొస్తాయి, తప్పవు. కానీ అది నేను ఎఫెక్ట్ చేయనివ్వకూడదు, అంతే. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. ఇంకా విషయానికి వస్తే, బ్రేకప్ అయ్యాక ఏ పని పాట లేకుండా పడుంటే ఇలానే బిహేవ్ చేస్తారు. డిస్ట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పట్లో గ్రహం బెల్ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి ఫోన్ కానీ పెట్టిండు. ఇప్పుడు ఎన్ని ఫోన్లు ఉన్నా కూడా ఫోన్ చేయలేదురా. ఇదిగో ఇలానే ఏడుస్తావు కాబట్టే ఆమె నీకు ఫోన్ చేయింది, ఓకే? లేకపోతే నువ్వేమైనా బ్రొనై సుల్తాన్ కొడుకువారా అంత అటెన్షన్ ఇవ్వడానికి? కాస్త గ్యాప్ ఇచ్చి ఉండాలి బ్రో, గ్యాప్ ఇచ్చి ఉండాలి. అవతలకి కూడా స్పేస్ ఇవ్వాలి. అప్పట్లో బ్రేకప్ అయిన ప్రతి నిబ్బాగాడు వీడితో రిలేటబుల్ ఫీల్ అయ్యేటోడు. అండ్ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకునేటోడు. తను నా వాట్సాప్ లో ఉంది, రోజు ఆన్లైన్ లోకి వస్తుంది, కానీ నా కోసం కాదు. అయినా నేను హ్యాపీయే, ఎందుకంటే తను నా స్టేటస్ చూస్తుంది. నువ్వుంటే ప్రతి ఆశ సొంతం, నువ్వుంటే చిరుగాలే గంధం. ఓ మై గాడ్, బ్రో ఈజ్ మేకింగ్ హిస్ ఓన్ హ్యాపీనెస్. అప్పట్లో వీడు ఇంకో క్యాండిడేట్. వాడు బ్రేకప్ స్టేటస్ కి స్టాక్ వీడియోస్ తయారు చేస్తే, వీడు బ్రేకప్ వీడియోస్ తో పాటు యాటిట్యూడ్ వీడియోస్ కూడా స్టాక్ వీడియోస్ తయారు చేసేటోడు. ఎలపరం వచ్చేది. అప్పట్లో ఎంత ఖాళీగా ఉండేవాడివి బ్రో నువ్వు. ఎక్స్ స్టేటస్ చూస్తుందా లేదా అని తెగ చూసుకునేవాడివి. పోనీ ఆమె చూస్తే మళ్ళీ తిరిగి వస్తుందా అంటే లేదు. నీతో పాటు ఇంకో 100 మంది పెట్టుంటారు స్టేటస్. అందులో రిలేటివ్స్ కూడా ఉంటారు. అండ్ రిలేటివ్స్ అయితే ట్రైన్ బోగీలే వాళ్ళవి. అవన్నీ స్కిప్ కొడుతూ నీది కూడా స్కిప్ కొట్టుంటది ఆమె. నువ్వేమో అది ఆమె చూసేసి ఏదో ఫీల్ అయిపోతుందని ఫీల్ అయిపోతున్నావు. వాట్ బ్రో, హైట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అప్పట్లో ఇది. ఈయన మా ఛానల్లో ది మోస్ట్ రోస్టెడ్ పర్సన్ అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 వీడియోస్ చేస్తుంటాం ఈయన మీద. అండ్ లాస్ట్ కి మాతో కొలాబ్ కూడా చేశారు ఈయన. నీ ఆలోచనలో నేను చెడ్డోనే, కానీ ఒక్కసారి ఆలోచించు, నీ ఆలోచనలు ఇంకెంత చెడ్డవో. అంటే ఇప్పుడు నీ లాజిక్ ప్రకారము ఒక జాబ్ ఇంటర్వ్యూలో నువ్వు ఇన్కాంపిటెంట్ అని నేను రిజెక్ట్ చేస్తే ఆ కంపెనీయే ఇన్కాంపిటెంటా?
అప్పట్లో నిన్ను ఇలా అంటలో తప్పే లేకుండే. బాయ్ నవీన్ రెడ్డి. ఎరుపు కనుక్కున్నా కానీ కొండెరుపు గీడు. జనాలు నా గురించి ఏం ఆలోచిస్తారు, అది కూడా నేనే ఆలోచిస్తే వాళ్ళు ఇంకేం ఆలోచిస్తారు. ఏం జరిగిందిరా అయ్యా, ఓరి నాయనో ఏం జరిగిందిరా అయ్యా, ఏంట్రా అది? హౌండ్ ఆఫ్ భాస్కర్ వల్ల అయిపోయాడు కదా బ్రో నవీన్ బ్రో ఒకసారికి. అసలు ఈ క్లిప్ ఎలా మిస్ అయిందిరా మా రేడార్ నుండి? ఫస్ట్ టైం చూస్తున్నాను రా బాబు, ఏంట్రా అది అలా అయిపోయాడు. బై ద వే ఏదో అన్నావు కదా, అందరు ఏమనుకుంటారో నువ్వే అనేసుకుంటే జనాలు నీ గురించి ఏమనుకుంటారని. అప్పట్లో జనాలు నువ్వు ఎరుపు అని అనుకునేటోళ్ళు. సారీ ఎరుపు అనుకున్నా గానీ కొండెరుపు గీడు. ఎనీవేస్, మేము రోస్ట్ చేసిన వాళ్ళలో దాన్ని స్పోర్టివ్ గా తీసుకున్న కొంతమంది మనుషుల్లో ఈ అన్న కూడా ఒకడు. అండ్ మాతో అప్పుడు కొలాబ్ కూడా చేశాడు. హీ సచ్ అ బ్యూటిఫుల్ సోల్. అండ్ నాకు రీసెంట్ గానే తెలిసింది బ్రోకి కూతురు పుట్టిందని చెప్పి. కంగ్రాచులేషన్స్ బ్రో అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. డాక్టరా ఇంజనీర్ అని ప్రెషర్ పెట్టకపోతే చాలా, అంతే. వచ్చిండయ్యా వయ్యారుడు. డిఫరెంట్ కూడా పందిలా బుర్రల దొరుకుతున్నా సూపర్ కిక్ బంపర్ కిక్ డిఫరెంట్ కూడా పందిలా బుర్రల దొరుకుతున్న సూపర్ కిక్ బంపర్ కిక్. వీడు చేసేదే తింగర్ పూక్ పనులు, మళ్ళా దానికి తింగర్ పూక్ కామెంటరీ ఒకటి. ఇప్పుడు పాట కూడా పాడతాడు చూడండి. ఈ సమయంలో మంచి సాంగ్ అనిపించలే? చచ్చిపోవాలనిపించలే మీకు? నాకైతే అనిపిస్తుంది. సూపర్ బంపర్ బంపర్. ఇలాగే మీరు కూడా సూపర్ బంపర్. వీడిని మేము 2 times రోస్ట్ చేసి ఉంటాం. అప్పట్లో అర్థం కాలేదు కానీ నిజం చెప్పాలంటే బ్రెయిన్ రాట్ కి పునాది వీడు. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ ఇట్ వాజ్ అన్ ఇండియన్, దట్ టు అ తెలుగు పర్సన్ హూ స్టార్టెడ్ బ్రెయిన్ రాట్ ఇన్ ఇంటర్నెట్. అప్పట్లో వీడు చేసిన కాంటెంట్ లిటరలీ అన్ప్రెసిడెంటెడ్ అన్నమాట. అంటే వీడే ఫస్ట్ ఇలాంటి రాత కంటెంట్ చేయడంలో అప్పుడు. అండ్ వీడిని చూసి ఆ రైతు బిడ్డగాడు కాపీ కొట్టాడు, బేవర్స్ గాడు. అప్పట్లో వీడిని చూసి కోపం వచ్చేది. వ్యూస్ అండ్ అటెన్షన్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇలా చంపుకుంటాడు ఏంటి వీడు అని చెప్పి. ఇప్పుడు ప్రతి లవడాగాడు చేస్తున్నాడు ఇలాంటి కాంటెంటే. సో దేర్ ఇస్ నో పాయింట్ ప్రొటెస్టింగ్. చెత్త మనుషులు, చెత్త బతుకులు. ఏదైనా డెఫినెట్ గా చేస్తూ కిక్కు సూపర్ బంపర్ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. డెఫినెట్ స్పెషల్ టమాటా టికెట్ వేసేస్తున్నా. సూపర్ కి బంపర్ కి రొటీన్ గ్రైండర్ లాంటి రూపంలో వచ్చి కిక్కే రావాలి కదా. డెఫినెట్ డైరెక్ట్ గా నేను వస్తున్నా. సూపర్ కి బంపర్ కి ఇంటికి వచ్చేటప్పుడు అట్లేసుకుని తినేస్తారు. ఒకసారి ఉప్పు వస్తా. అబ్బా ఉప్పు ఎక్కువ అయిపోయింది. సూపర్ కి. అరే అక్కడ తినడానికి తిండి లేక సస్తుంటే నువ్వేంట్రా ఆ టమాటాలతో సరసలాడుతున్నావు? మనిషివేనారా నువ్వు? ఆ కీచుకొని తీసుకుని అరుస్తావేంట్రా నువ్వు? రే బాత్రూమ్ దగ్గర టమాటాలు పిండి దాని రసం తాగుతావేంట్రా? అరే ఛీ 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 ఛీ. ఐ థింక్ సైంటిస్టులు వీడిని వాడాలి స్పెసిమెన్ గా రాత్కి వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు. వచ్చేసాడ్రా బాబోయ్. ఇప్పుడే పెద్ద క్రించ్ నిబ్బగాడ్లా ఉంటాడు, అప్పుడైతే ప్రో మ్యాక్సిడు. చిచ్చి చిల్లరగాళ్ళు. ఈ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. ఏ అమ్మాయి ఆ పోగిరిగల్లు అలా కామెంట్ చేస్తుంటే ఏం మాట్లాడమే? నీలాంటి వాళ్ళ వల్ల ప్రతి ఒక్క అమ్మాయిని అనవలసి వస్తుంది. ఇప్పటికీ ఏం మాట్లాడమే? లోకానికి తెలుసా నీ విలువా? ఇదే మెరుపుకు లాజిక్ రా. ఇప్పుడు ఆ అమ్మాయి మోగది కాబట్టి ఆమెని హరాస్ చేయడం, ఈవ్ టీస్ చేయడం తప్పని అనిపించిందా నీకు? ఒకవేళ కాకపోతే చేయొచ్చా? ఇదే మెరుపుకు లాజిక్ రా. సోషల్ మెసేజ్ పేరుతో అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ రాత పుట్టిస్తున్నావు కదరా నువ్వు. అయినా తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ముందెళ్ళి నీ రూమ్ లో కట్టిస్తావు. నేను అవసరం తెస్తాను. లవన్ని నేను పార్టీకి డబ్బులు అడిగితే ఇవ్వలేదు కానీ వీడు అడగగానే ఇచ్చేస్తాడా? అంత ఇంపార్టెంటా? చెప్తా. గణేష్ ఏమైంది? వీడు నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడు? ఏమనుకోవాలి? నువ్వు రాకముందే నా వైపులో వాడు ఉన్నాడే. వాడేంటో నాకు బాగా తెలుసు.
అయినా ఫ్రెండ్షిప్ లవ్ తో కంపారిజన్ ఏంటి? దేనికి ఉండాల్సిన వాల్యూ దానికి ఉంటది. వాడు నా ఫ్రెండే. అప్పట్లో ఒక రీల్ తో కానిచ్చేసేవాడు, లేకపోతే ఇదే కాన్సెప్ట్ తో ఒక మినీ సిరీస్ తీసేవాడు 11 ఎపిసోడ్లతో. చూయింగం సాగదీసినట్టు సాగదీసేటోడు వీడు. ఇందాక డిఫరెంట్ స్టార్ ద్వారా తయారు చేసిన వ్యాక్సిన్ కి ఫస్ట్ టెస్ట్ సబ్జెక్ట్ వీడవ్వాలి. చూడు ఆర్యన్ అజయ్, నీ హిస్టరీ నీ ప్రెసెంట్ రెండు చూసి మళ్ళా చెప్తున్నాను. నీ ఛానల్ పేరుని ఆర్యన్ అజయ్ ఆన్లైన్ నుండి ఆర్యన్ అజయ్ ఆఫ్లైన్ గా మార్చేసి డిలీట్ చేసి దెంగు ప్లీజ్ ప్లీజ్. ఓహో ఈ అక్కన ఎట్లా మర్చిపోగలుగుతాం మేము? మా ఛానల్ కి పడిన బోనీ స్ట్రైక్ ఈ అక్కనే వేయించింది. మళ్ళా వేసి హేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేస్తారు. ఒరిజినల్ సాంగ్ లో గాలి చేసిన ఎఫెక్ట్ అంతా ఈమె ఫేస్ లోనే చేసింది కదరా. ఇంకెన్ని దారుణాలు చూడాలరా అయ్యా నేను. I hate you. मेरे बाबू ने खाना खाया. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇద్దరు మెయింటైన్ చేస్తున్నావు నువ్వు, యాటిట్యూడ్ చూపించకూడదు, తప్పది. సెకండ్, ఆ ఫోన్ ఏం చేసింది అక్క నీకు? ఆ అమ్మాయి ఎవరో నీకు ఐ హేట్ యూ చెప్పినందుకు ఆ ఫోన్ ఎందుకు వాటర్ తో తడిపావు? దాంతో దిష్టి ఎందుకు తీసుకున్నావు? ఎందుకు ఇసిరి దెంగావు? వై? ఆల్సో అంత జరిగిన తర్వాత ఇంకో ఫోన్ తీసి ఇంకో అమ్మాయితో కానిచ్చేస్తున్నావు. దీన్నే టాక్సిసిటీ అంటారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నాస్టాలజిక్ అనిపిస్తే 22K లైక్స్ గుద్ది దంగండి మావా, గుద్ది దంగండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.